'రణబీర్ కపూర్' గారు మన టాలీవుడ్ ఎంట్రీ ఉందన్నారుగా. ఎప్పుడుంటుంది? 'రణబీర్ ఇంకోటేంటంటే మన కపూర్' టాలీవుడ్‌లో గూడా చాలా మంది అట్లాంటి హీరోస్ గూడా ఉన్నారు గదా! అవును. సో, అవును. మరి వీళ్ళని గాదని అంటే వీళ్ళతోని అట్లాంటి మూవీ తీయొచ్చు గదా! తననే ఎందుకు తీసుకొనొచ్చి తీయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మన టాలీవుడ్ ఓపెన్ గేట్ ఫర్ ఆల్. ఎవరైనా రావచ్చు ఇక్కడికి వాళ్ళని నిరూపించుకోవడానికి. ఎందుకంటే అలా వద్దనుకుంటే 'దుల్కర్ సల్మాన్‌ని' 'సీతారామంలో' ఆయన ఎందుకు? మనకు లేరా నటులు? అంటే ఆ మధ్య గూడా జరిగింది గదా! అట్లా. అంటే 'ధనుషే' ఎందుకు? మనోళ్ళు గూడా ఉన్నారు గదా! వాళ్ళతోనే ఎందుకు తీస్తాడనేసి అదే అంటున్నా. ఎవరితోనైనా కొత్త మొహాలు కొత్త మొహాలే. వాళ్ళకి గూడా కొద్దో గొప్ప క్రేజ్ ఉంది. ఆల్ ఇండియా లెవెల్‌లో అందరికీ అభిమానులున్నారు. మన వాళ్ళు అక్కడికెళ్ళినప్పుడు వాళ్ళు గూడా ఇక్కడ రావచ్చు. తప్పేం లేదు. సో, ఇప్పుడు 'రణబీర్ కపూర్' గురించే కాదు, అందరి గురించి మాట్లాడుకుంటే, ఒకప్పుడు బాలీవుడ్ వాళ్ళు మీసం తిప్పేవాళ్ళు మేమే గ్రేట్ అని. ఆ! ఎందుకు అంటే ఇండియా మొత్తంలో మాతృభాష హిందీ. హిందీ సినిమానే అది బాలీవుడ్ రిప్రజెంట్ ఆ! జేస్తుంది. ప్రాంతాలు తెలుగు సినిమా ఒక ప్రాంతమే. తమిళ్ సినిమా ఒక ప్రాంతం. కన్నడ సినిమా ఒక ప్రాంతం. కేరళ సినిమా ఒక ఆ! ప్రాంతం. కానీ బాలీవుడ్ సినిమా అన్ని అన్ ప్రాంతాల్లో రిలీజ్ అవుతది. అవును. కాబట్టి ఆ మాత్రం పొగరు వాళ్ళకు ఉండడంలో తప్పే లేదు. వాళ్ళ సామ్రాజ్యం పెద్దది. కింగ్‌డమ్ పెద్దది. ఓకే. ఉంటది ఆ మాత్రం గౌరవం, గర్వం. ఇట్స్ ఓకే. అండ్ ఎప్పుడైతే ఈ చిన్న చిన్న ఇండస్ట్రీలు గూడా పాన్ ఇండియా లెవెల్‌లో వాళ్ళ జీవిత కాలానికి సరిపడా డబ్బులు ఒక రోజుల్లో, 2 రోజుల్లో కొల్లగొడుతుంటే వీళ్ళ కన్నిటి పడింది. ఓకే. సో, ఈ గొప్పదనాన్ని తెలుసుకొని వాళ్ళు గూడా పెద్ద మనసు చేసుకొని తెలుగులో సినిమాలు జేస్తున్నారు. అక్కడ ఇంకా పెద్ద హీరోలే. ఓకే. కానీ పిలిచినప్పుడు ఇక్కడ క్యారెక్టర్‌లు గూడా జేస్తున్నారు. ఇప్పుడు 'అమితాబ్ బచ్చన్' గారు ఆయన అక్కడ ఒక శిఖరం. అవును. ఇక్కడ ఎప్పుడు పిలిస్తే అప్పుడొస్తాడు. ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చేసి ఎళ్తాడు. అవును. 'సల్మాన్ ఖాన్' 'గాడ్ ఫాదర్‌లో' పిలిస్తే రాలా? వచ్చారు. నెక్స్ట్ అలాగే ఆహ్, మన 'డియోల్' ఆహ్, టాలీవుడ్‌లో ఇప్పుడు బీభత్సమైన ఆఫర్‌లు. ఆ! 'సైఫ్ అలీ ఖాన్‌కి' అక్కడ మార్కెట్ ఉంది. పైగా ఆయన మహారాజు. ఆ! పటౌడీ అవును. సామ్రాజ్యానికి మహారాజు. అవును. కొన్ని వేల కోట్ల ఆస్తులున్నాయి. అవును. ఇక్కడికొచ్చి మన హీరోలతో కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. విలన్ పాత్రలేసి. అవునా? అవును. బట్ చేస్తున్నాడుగా. చేసింది. అండ్ అలాగే నాకింకా 'అజయ్ దేవగన్' ఓకే. 'ట్రిపుల్ ఆర్‌లో' ఒక చిన్న క్యారెక్టర్ అజయ్‌ది. అవునా? అవును. ఇప్పుడు గూడా హిందీలో 'అజయ్ దేవగన్‌కి' మార్కెట్ ఉంది. ఆయన కావాలంటే 500,00,00,000 పెట్టి కూడా సినిమా తీసే నిర్మాతలున్నారు. ఆ మార్కెట్‌ని కొల్లగొట్టే ప్రేక్షకులు గూడా ఉన్నారు. అభిమానులు గూడా ఉన్నారు. బట్ ఇక్కడ మనం అడిగితే క్యారెక్టర్ చేశాడు. ఆ! ఈవెన్ సంజయ్ దత్ అయినా సరే. ఇప్పుడు ఇక్కడికొచ్చి హీరో 'రామ్‌తో' తన్నులు తినాల్సిన అవసరం లేదు. అవును. అవునా? బేసిక్ సంజయ్ అవును. దత్. అవునవును. అట్లాంటి వాళ్ళు మహామహులు ఇక్కడ క్యారెక్టర్‌లు చేస్తున్నారు. సునీల్ శెట్టి లాంటి వాళ్ళైనా సరే వాటెవర్. అంటే ఇప్పుడు వీళ్ళందరూ మనోళ్ళు పిలిస్తే వచ్చారా? లేకుంటే మార్కెట్ ఉంది గదా! అని వాళ్ళొచ్చారా? వాళ్ళంతా వాళ్ళొచ్చారా? ఎట్లా అది? సీ వన్ సెకండ్ 2 ఉంటాయి. మనోళ్ళు పిలిస్తే వస్తారు. పిలవగానే ఎవరు ఎక్కడికెళ్ళరు. ఓకే. పలానా దగ్గర నుంచి నీకు పిలుపొచ్చింది అని మేనేజర్ చెప్పగానే అక్కడ మనకు మార్కెట్ ఉందా లేదా అని అడిగే వెళ్తారు. ఓకే. లేదు అన్నా, లేదండి మీకక్కడ మార్కెట్ లేదు. కానీ మీతో సినిమా తీసే డైరెక్టర్‌కి మాత్రం మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ వాల్యూస్ మీకు ఉపయోగపడతాయి. ఫ్యూచర్‌లో మార్కెట్ వస్తదన్నా గూడా వెళ్తారు. ఓకే. అలా ఇక్కడికొచ్చి అందరూ సినిమాలు చేశారు. ఈ క్రమంలోనే 'బ్రహ్మాస్త్ర' నుంచి 'రణబీర్ కపూర్' ఇక్కడికొచ్చి తెలుగు వాళ్ళ రుచి చూసాడు. ఆతిథ్యాన్ని చూసాడు. ఆ! నచ్చింది తనకి. వాళ్ళ ఆవిడ గూడా ఇక్కడ చిన్న క్యారెక్టర్ చేసిన బ పెద్ద గుర్తింపు తెచ్చుకుంది కాబట్టి తను గూడా నచ్చింది. ఆ! ఇలా మళ్ళీ ఇంకోటేంటి 'యానిమల్' 'రణబీర్ కపూర్.' అవును. 'యానిమల్' సినిమా మన వాళ్ళు నెత్తిన పెట్టుకున్నారు ఆ అవును. అగ్రెసివ్‌నెస్‌ని. అవును. అవునా? సో, ఇక్కడ నాకు మార్కెట్ ఉంది అని ఆయనకనిపిచ్చి, ఇక్కడ గూడా ఒక సినిమా చేద్దాం అనిపిచ్చి, ఆ 'సితార ఎంటర్‌టైన్‌మెంట్' వాళ్ళకి ఒక స్లాట్ ఇచ్చాడు. ఇంకో ఇద్దరు గూడా 2 స్లాట్లు తీసుకున్నారని, మొత్తం 3 సినిమాలు ఏవో చేయబోతున్నారని ఒక వార్త. అండ్ ఒడ్డు పొడుగు బావుంటాడు. తనకు ఇండియా లెవెల్‌లో మార్కెటింగ్ ఉంది. అవును. మార్కెట్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ తన సినిమాకి ప్రత్యేకించి అభిమానులు గూడా ఉన్నారు. అవును. ఇక 'రణబీర్ కపూర్' నటన గురించి మాట్లాడుకుంటే ఆహ్, అంత పెద్ద ఐశ్వర్య రాయ్ తనలో కంటే వయసులో చాలా పెద్దది. ఆవిడతో లిప్ లాక్ చేసి తను యాక్సెప్ట్ చేసింది ఒక సినిమా హీరోయిన్‌గా. అండ్ 'సంజు' సినిమా ఇతన్ని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేం. అలా దింపేశాడు సంజయ్ దత్‌ని. ఇట్లా బోలెడన్ని 'బర్ఫీ' ఎన్ని చెప్పినా తక్కువే. తనకి యాక్టింగ్‌లో కపూర్ ఫ్యామిలీ అంటే ఆ బ్లడ్‌లో ఆ మాత్రం ఉంటది. ఆ! సో, తనని ఇక్కడ గాదు, ఇక్కడ ఎక్కడైనా సరే ఆదరిస్తారు. బట్ మన తెలుగులో ఆయన సినిమా చేయడం మనకు గూడా కొంచెం గర్వకారణమే. మంచి సినిమాతోనే వస్తాడు. బట్ హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, సాంకేతిక వర్గం ఎవరు, ఆ టైటిల్స్ ఏంటనేవి ఇంకా తర్వాత తర్వాత వాళ్ళు అనౌన్స్ చేస్తే తెలిసే అవకాశం అయితే ఉంది.